ప్రభువును అర్థం చేసుకొనుట. మత్తయి 25:25 ఇదిగో నీది నీవు తీసుకొనుము. ఈ దిన వాక్య భాగంలో ఒక ధనవంతుడు తన 3 దాసులను గూర్చి మనం చదువుదుము. ఆ యజమానుడు దూరదేశం వెళ్ళుచు తన ఆస్తిని అతని దాసులకు అప్పగించి వెళ్ళను. మొదటి వానికి అతడు 5 తలాంతులు, రెండవ వానికి 2 తలాంతులు, మూడవ వానికి 1 తలాంతును ఇచ్చి వెళ్ళను. 5 తీసుకున్నవాడు మరి 5 సంపాదించగా, 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. కానీ 1 తలాంతు పొందినవాడు మాత్రము భూమిలో గొయ్యి తీసి తన యజమాని సొమ్మును పాతిపెట్టెను. అంటే అతడు నమ్మకస్తుడు కాదా? తన యజమాని తిరిగి వచ్చిన పిదప తాను పొందిన ఆ 1 తలాంతును అతనికి తిరిగి ఇయ్యలేదా? ఇస్తే అతడిని ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉన్న ఆ చీకటిలోనికి త్రోసివేసి శిక్షించెను. అతడు తన యజమాని అపార్థం చేసుకును గొప్ప తప్పిదం చేసినందున శ్రమ పొందెను. 24 అయ్యా, నీవు విత్తని చోట కోయవాడువును, చల్లని చోట పంట కూర్చుకుని వాడినైనా కఠినుడినై నేను ఎరుగుదును. అందుకే భయపడి అలాగు చేసేతనని ఒప్పుకొను. తప్పుగా తన యజమాని అర్థం చేసుకున్నట్టు చేత ఇట్టి బుద్ధి లేని పని చేసెను. వాస్తవానికి అతడు దాన్ని సావుకారుల యొద్ద ఉంచితే కనీసం వడ్డీతో సహా తిరిగి తీసుకొందును అని ఆ యజమాని తలంచెను. కానీ దురదృష్టవశాత్తు ఈ దాసుడు దీన్ని గ్రహించలేదు. ఎంత విచారము! ప్రియ స్నేహితులారా, మన యజమాని నుండి మనం పొందిన తలాంతు ఏమిటి? మన నుండి ఆయన ఏమి ఆశించుచున్నాడు? మన ప్రభువును మనము సరిగ్గా అర్థం చేసుకుంటామా? లేక గుంట త్రవ్వి ఆయన మనకిచ్చిన తలాంతును పాతిపెట్టి ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగానే ఇదిగో నీది నీవు తీసుకొని తిరిగి ఇచ్చివేయుచున్నామా? లేక ఆయన మనకిచ్చిన తలాంతులను ఎందుకు ఇచ్చినో అది అర్థం చేసుకుందుమా? మన తలాంతులను ఆయన రాజ్యవ్యాప్తి కొరకు వాడి మన ప్రభు యొక్క ఆశలను నెరవేర్చుదుము. ఆమేన్.